నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో వేదిక్ ఆస్ట్రాలజర్, టారెట్ రీడర్, క్రిస్టల్ హీలర్ అనుపమ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అనుపమ నమస్తే గారు. అండి. అసలు మన పుట్టుక అంటేనే పూర్వజన్మ ఫలితాలు మళ్ళీ ఈ జన్మలో మనం అవును. వాటిని సాల్వ్ చేసుకోవడానికి పుడతాము అంటారు కదా. అసలు మన ఆత్మ యొక్క పర్పస్ అంటే ఆత్మ యొక్క ఉద్దేశం అంటే ఎందుకు పుట్టాము మనము అని తెలుసుకోవాలంటే ఆత్మ యొక్క ఉద్దేశం ఏంటి? అలాగే మన ఆత్మ కారక గ్రహాలు అనేవి కొన్ని అవును. ఉంటాయి కదా అండి. అసలు ఆత్మకారక గ్రహాలు ఎలా తెలుసుకోవాలి? సపోజ్ ఇప్పుడు నా ఆత్మ ఏదో అచీవ్ చేయడానికి పుట్టిందనుకోండి. నేను అటు వెళ్ళకపోతే నా లైఫ్‌లో మనశ్శాంతి ఉండదు. అవును. కానీ ఎలా వెళ్ళాలో గైడెన్స్ ఉండదు. ఇది ఎవరికి చెప్పుకోవాలో దాన్ని కరెక్ట్‌గా పట్టుకునే పర్సన్ కూడా దొరకరు. అవును. అప్పుడు ఎలా ఉంటుందంటే మనశ్శాంతి లేకుండా మనం చేసే వర్క్ పీస్‌ఫుల్‌గా చేయలేము. ఏ పనైనా సరే మనం ఎప్పుడు మనసు లోపల ఏదో ఒక దిగులు, వెలితి అవును. అనేది ఉంటుంది. అంటే నాకు సంబంధించింది కాదేమో, అంటే నా కప్ ఆఫ్ టీ కాదు అంటారు గదా అవును. నార్మల్‌గా. అవును. సో, ఆ ఫీలింగ్ చాలా ఎక్కువ అవును. ఉంటుంది. ఇది నాది కాదు, నాది కాదు అని. కానీ పరిస్థితుల ప్రభావం వల్ల అది చెయ్యాల్సి రావచ్చు. కానీ అసలు మన ఆత్మ యొక్క పర్పస్ ఏంటి? నేనెందుకు పుట్టాను? నా ఆత్మ ఎందుకు ఏదో మొత్తానికి ఏదో నేర్చుకోవడానికో, లేతే హ్మ్. నేర్పించడానికో హ్మ్. ఏదో దేనికో దానికే కదా అండి మళ్ళా అంతే. మనం జన్మెత్తుతాం. అవును. సో, అనుకున్నప్పుడు ఇది మనం ఆస్ట్రాలజీ ప్రకారంగా అంటే ఏ పర్పస్‌లో చూపించుకుంటే గనక మనకు తెలుస్తుంది. ఎలా దీన్ని వెడితే కనుక తెలుస్తుంది. అలాగే దాని లక్ష్యం సాధించుకోవడానికి ఏం చేయాలి అంటే ఏం ఓకే. చెప్తారండి? జనరల్‌గా మనకి జ్యోతిష్య శాస్త్రంలో డిఫరెంట్ బ్రాంచెస్ ఉంటాయి. హ్మ్. ఈ స్పెసిఫిక్‌గా ఆత్మకారక అని ఇప్పుడు మీరు ఏదైతే అడిగారో, ఈ ఆత్మకారక గురించి మనకి జైమిని పద్ధతిలో, జైమిని సూత్రాస్‌లో ఉంటుందన్నమాట. హుహుహు. సో, ఈ ఆత్మకారక అనేది ప్రతి ఒక్కళ్ళ జన్మ జాతకంలో ఉంటుంది. ఓకే. కాకపోతే హ్మ్. ఏంటంటే ఇది ఐడెంటిఫై చేయడానికి ఇప్పుడు మనం పుట్టే సమయానికి 9 గ్రహాలు 9 డిఫరెంట్ డిగ్రీస్‌లో ఉంటారు. హ్మ్. అది చాలా మట్టుకు కొంతమంది నెగ్లెక్ట్ చేస్తారు. కన్సిడర్ చేయరు. కానీ ఈ ఆత్మకారక దగ్గరకొచ్చేసరికి ఏంటంటే హైయెస్ట్ డిగ్రీస్ అంటే 29.55 అలాంటిది హైయెస్ట్ డిగ్రీస్ కిందకి వస్తదనమాట. అది హ్మ్. ఇంక ఎక్స్‌ట్రీమ్ అనమాట. తర్వాత ఆ పర్టిక్యులర్ గ్రహ వేరే రాశిలోకి ఎంటర్ అయ్యే స్టేజ్‌లో ఉందనమాట. హ్మ్. సో, ఒక జీవి పుట్టినప్పుడు 29 అని నేను స్పెసిఫిక్‌గా చెప్పాను. కొంతమందికి 17 డిగ్రీలు గూడా ఉండొచ్చు. ఓకే. అండ్ మిగతా గ్రహాలన్నీ గూడా 15, 16, 10, 2, 1 ఇలా ఉండే ఛాన్సెస్ హ్మ్. ఉంటాయన్నమాట. సో, ద హైయెస్ట్ డిగ్రీ ఏదైతే ఉంటుందో అది మనకి ఆత్మకారక గ్రహ కిందకి కన్సిడరేషన్‌లోకొస్తుంది. సో, ఇప్పుడు కొంతమంది ఏంటంటే రాహుని కన్సిడర్ చేస్తారు. కొంతమంది రాహుని కన్సిడర్ చేయకుండా ఉట్టి 7 గ్రహాలు మాత్రమే తీసుకుంటారు. కేతుని దీంట్లోకి తీసుకోరు. ఎందుకంటే కేతు మోక్షకారకుడు హ్మ్. కాబట్టి ఇంకా అల్టిమేట్‌గా మనకి మోక్షమే కాబట్టి ఆయనని కన్సిడరేషన్‌లోకి తీసుకోరనమాట. సో, ఇప్పుడు 7 గ్రహాలు 7 రకాలుగా మనకి డిఫరెన్సెస్ చూపిస్తుంది. ఇప్పుడు మీకు మీ జన్మ జాతకంలో మీ ఆత్మకారక గ్రహ ఏదైతే ఉంటుందో అది నాతో మ్యాచ్ అవ్వాల్సిన రూల్ ఏం లేదు. ఓకే. హ్మ్. సో, కొంతమందికి చంద్రుడు ఆత్మకారక అవ్వచ్చు, గురుడు ఆత్మకారక అవ్వచ్చు, శుక్రుడు సో, ఆ గ్రహం యొక్క కారకత్వాసు వీళ్ళ లైఫ్‌లో ఒక ప్యాటర్న్ లాగా కనిపిస్తూ హ్మ్. ఉంటాయన్నమాట. అంటే వాళ్ళకి చాలా మంది ఏమంటారంటే మనకి శాస్త్రం ప్రకారము కింగ్ ఆఫ్ ద చార్ట్ అని చెప్పేసానంట. కింగ్ యొక్క గ్రహం అంటే అంత స్ట్రాంగ్ ఎనర్జీస్ ఉన్న ఒక గ్రహం అన్నమాట. ఓకే. కొన్ని గత జన్మల నుంచి ఈ గ్రహము లెసన్స్ నేర్చుకుంటూ ఈ స్టేజ్ హ్మ్. వరకు వచ్చిన గ్రహం అయిపోతుందన్నమాట. అంటే ఈ పర్టిక్యులర్ గ్రహం యొక్క కారకత్వాస్ పైన వీళ్ళకి గ్రిప్ ఎక్కువుంటుంది. కాకపోతే ఇక్కడ చాలా మంది అనుకునేది ఏంటంటే పాజిటివ్ ఇస్తుంది అని. పాజిటివ్ ఇవ్వాల్సిన రూల్ ఏం లేదు. ఇక్కడ మనం వచ్చింది లెసన్స్ నేర్చుకొని మనము జనరల్ పబ్లిక్‌కి మనం ఏ రకంగా మనము సహాయపడగలము అనే ఒక కాన్సెప్ట్‌ని కూడా మనకి ఆత్మకారక గ్రహ హ్మ్. చూపిస్తుందన్నమాట. మనం ఏం నేర్చుకుంటాం, మనం ఎదుటి వాళ్ళ దగ్గర నుంచి మనకేం లెసన్స్ నేర్చుకునేవి ఇంకా మిగిలిపోయి ఉన్నాయనేది మనకిక్కడ చూపిస్తుంది. మీరు పర్పస్ అన్నారు. హ్మ్. చాలా మందికేంటంటే డబ్బులు బాగా సంపాదించుకోవాలి, ఇల్లులు కొనుక్కోవాలి, లేపోతే మ్యారేజ్ అవ్వాలి, మంచి వైఫ్ రావాలి. అవును. ఇవన్నీ మనకి మెటీరియలిస్టిక్ వేలో మనకి అవును. కనిపిస్తుంటాయి. కరెక్ట్. కొంతమందికేంటంటే ఆధ్యాత్మికంగా ఎదగాలి అని జెప్పేసి హ్మ్. వస్తూ ఉంటారు. సో, అలాంటి వాళ్ళు కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. ఈ గ్రహము యొక్క దశ, అంతర్దశలొచ్చినప్పుడు ఏంటంటే చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తదనమాట మన లైఫ్‌లో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చంద్రుడు ఆత్మకారక గ్రహ అయ్యాడనుకోండి. చంద్రుడికి హైయెస్ట్ డిగ్రీస్ ఉన్నాయి. వీళ్ళేంటంటే తొందరగా ఎదుటి వాళ్ళని నమ్మేస్తూ ఉంటారనమాట. వీళ్ళకి వ్యత్యాసం ఉండదు. అంటే వీళ్ళని నమ్మచ్చా, నమ్మకూడదా అనే ఒక ఇది లేకుండా ఓహ్! వీళ్ళకి ఆల్రెడీ
ఆల్రెడీ స్వతహాగా ఒక మాతృత్వం ఉంటుందన్నమాట. ఆ మాతృత్వాన్ని వీళ్ళు ఎలా కన్వే చేయాలో తెలియక, చంద్రుడు మనకారకుడు కాబట్టి వీళ్ళకి ఈ లైఫ్ లో జరిగే లెసన్స్ ఏంటంటే చాలా ఎదురు దెబ్బలు, ఇమోషనల్ గా దెబ్బతింటూ ఉంటారన్నమాట. ఎమోషనల్ ట్రామాస్ ఎక్కువ ఉంటూ ఉంటాయి. చిన్న వయసులోనే మదర్ ఒక రోల్ ఎక్కువ అయిపోతూ ఉంటుందన్నమాట. అంటే మళ్ళీ చంద్రుడు జన్మ జాతకంలో బెటర్ ప్లేస్ లో ఉంటే గనక మదర్ సపోర్ట్ ఎక్కువ ఉంటుంది. అదే చంద్రుడు ఆత్మకారకుడై నీచలో ఉంటే వీళ్ళు గత జన్మలో ఎదుటి వాళ్ళని ఇబ్బందులు పెట్టడము, వాళ్ళ ఎమోషన్స్ ని అర్థం చేసుకోవాలి. సో ఈ లైఫ్ లో ఏంటంటే వాళ్ళకి ఈ లెసన్స్ అన్ని నేర్చుకున్న తర్వాత వాళ్ళకు ఒక ఐడెంటిఫికేషన్ వచ్చేస్తుంది అనమాట. నేను ఇలా ఐడెంటిఫై చేసుకున్న తర్వాతే నేను ముందుకు అడుగు వేయాలి, నా ఎమోషన్స్ ని నా పరిధిలో పెట్టుకోవాలి అనేది ఒక లెసన్ ఇక్కడ అయిపోతుంది. అదే రవి ఆత్మకారకుడు అయ్యారు అనుకోండి, రవి మనకి ఈగోని కూడా చూపిస్తుంది, లీడర్షిప్ క్వాలిటీస్ ని చూపిస్తుంది. సో వీళ్ళకి ఎట్లాంటి లెసన్స్ వస్తాయంటే అహం దెబ్బతీసే పరిస్థితులు వస్తూ ఉంటాయి. ఆఫీస్లో మేనేజర్స్ సరిగ్గా సపోర్ట్ చేస్తూ ఉండరు, తండ్రితోటి కూడా సరిగ్గా సఖ్యత ఉండకపోవచ్చు. ఒకవేళ రవి పాడైపోయి చార్ట్లో గనక పాపగ్రహాలతో ఉన్న, అఫ్లిక్షన్స్ లో ఉన్న, తండ్రి దగ్గర నుంచి సరిగ్గా సపోర్ట్ ఉండదు. లేదా కొన్నిసార్లు స్ట్రాంగ్ గా వాళ్ళకి రాహుకేతుతో కనుక రవి కలిసి ఉంటే గనక చిన్న వయసులోనే తండ్రి కొద్దిగా సెపరేట్ అవ్వడము, లేకపోతే వాళ్ళ లైఫ్ లో ఉండకపోవడము. వీళ్ళకి చిన్నప్పటి నుంచే అహం దెబ్బతీసి వీళ్ళని ఇన్సల్ట్ అయ్యే పరిస్థితులు తీసుకొచ్చే లెసన్స్ నేర్చుకుంటారు అనమాట. సో దట్ వీళ్ళ ఆత్మ శుద్ధి జరుగుతూ ఉంటది అనమాట. ఈ ఏవైతే లెసన్స్ నేర్చుకోవడానికి వచ్చారో అది. గత జన్మలో వీళ్ళు ఎదుటి వాళ్ళని వాళ్ళ పవర్ తోటి అబ్యూజ్ చేసిన వాళ్ళు అయి ఉండొచ్చు. న్యాయకత్వ లక్షణాలు ఉండడం వల్ల వాళ్ళని ఎదుటి వాళ్ళని వాళ్ళ మనోభావాలు దెబ్బతినేలాగా కూడా ప్రవర్తించుండొచ్చు అహంకార పూరితంగా. సో ఇలా రవి ఆత్మకారకుడు అయితే. అదే శుక్రుడు ఆత్మకారకుడు అయ్యారు అనుకోండి, వీళ్ళకి మాక్సిమం గా వీళ్ళకి ఎక్కడ ప్రాబ్లమ్స్ వస్తాయంటే లిక్విడ్ క్యాష్ దగ్గర ప్రాబ్లమ్స్ రావడము, లేకపోతే లేడీస్ తోటి కొద్దిగా ఇబ్బందులు రావడం. అంటే మళ్ళీ ఈ ఆత్మకారక గ్రహ వక్రి అయి ఉన్న, అస్తంగత్వం పొందున్న, షష్ట అష్ట వ్యయాలలో ఉన్న, రాహుకేతుతో కలిసి ఉన్న, అంశలో కూడా కొద్దిగా నీచలో ఉన్న, మనకి నేటల్ చార్ట్ లో కూడా నీచలో ఉన్న, ఇలాంటి కాంబినేషన్స్ ఉన్నప్పుడు నెగిటివ్ ఎఫెక్ట్స్ చూపిస్తుంది. అలా కాంబినేషన్స్ లేకుంటుంటే కనుక పాజిటివ్ వాళ్ళని ఒక సోల్ పర్పస్ వైపు ప్రయాణం చేసేలాగా కూడా హెల్ప్ చేస్తూ ఉంటుంది అనమాట. సో శుక్రుడికి వచ్చేసరికి ఏంటంటే భార్య భర్తల మధ్యలో కొద్దిగా విభేదాలు రావడము, లేకపోతే సరిగా సఖ్యత ఉండకపోవడము, దీనివల్ల ప్రాబ్లమ్స్